ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగము నుంచి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనంలో నాకు వాక్యానికి సంబంధించిన వాక్య భాగము. అందులో నుంచి 2వ వచనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రస్తుత పరిస్థితులను బట్టి నేను ఈ వాక్య భాగాన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ సమాజము చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవ విశ్వాసులు ఏమి చేస్తే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం, క్రైస్తవ సమాజము సుఖంగా సంతోషంగా ఉండగలుగుతుంది అనే విషయాలు ఈ రోజు మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఈ లేఖన భాగాన్ని బట్టి ఒక అంశాన్ని మనం ఆశపడుతూ ఉంటున్నాం. రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థించుట. ఈరోజు మన అంశం ఏంటంటే రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతి పత్రిక 2వ వచనంలో దేవుడు చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు ద్వారా, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించున్నాను. మనమందరం కూడా ప్రార్థనలు చేయటం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని లేఖన భాగంలో చూస్తున్నాం. మొట్టమొదటి భాగంగా రాజుల కొరకు అధికారుల కొరకు మనము ఎందుకు ప్రార్థన చేయాలి జ్ఞాపకం చేస్తున్నాం. రాజుల కొరకు అధికారుల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నమాట వ్రాయబడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రస్తుత సిచ్యుయేషన్ లో, ప్రస్తుత దినాల్లో క్రైస్తవ సమాజము నెమ్మదిగా సుఖముగా సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే రాజులు, అధికారులు, నాయకులు క్రైస్తవులను సరిగా పట్టించుకోవడం లేదు. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. క్రైస్తవ బిడ్డలను సమూల నాశనము చేయాలి అనేటటువంటి తలంపులతో అధికారులు, ప్రభుత్వాలు ఉంటుండగా నేటి క్రైస్తవ బిడ్డలు ఏం చేయాలి అంటే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపనములు చేయాలి అన్నమాట మనం చూస్తున్నాం. అప్పుడు మనము నెమ్మదిగాను సుఖముగాను సంతోషంగాను బ్రతుకుతామని దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ప్రపంచంలో క్రైస్తవులు అత్యధికంగా హింసించబడుతున్నటువంటి దేశాలలో మన దేశము ఇప్పుడు 11వ స్థానంలో ఉందంట. ప్రపంచంలో అత్యధికంగా హింసించబడుతున్న దేశాలలో మన దేశము 11వ స్థానంలో ఉంది. ఇరాక్లలో ఉన్నటువంటి క్రైస్తవుల కంటే మన భారతదేశంలో క్రైస్తవులు ఎక్కువగా హింసించబడుతూ ఉంటున్నారు. ఈ 10 సంవత్సరాల్లో క్రైస్తవుల పైన జరిగినటువంటి దాడులు ఎప్పుడు ఎక్కడ జరగలేదని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడ జరగలేదు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మణిపూర్లో క్రైస్తవులను కాళ్ళు చేతులు నరికి, తలలు నరికి, మొండెములు కొద్దికు తలలో కొద్దికు వేసినటువంటి పరిస్థితులు మనము చూస్తుంటున్నాం. అంటే ఇలాంటి భయంకరమైనటువంటి దుర్బల స్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని మందిరాలకు జొరబడి అత్యంత కిరాతకంగా హింసిస్తున్నటువంటి దినాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో నేటి క్రైస్తవుడు భారము కలిగి కన్నీటి ప్రార్థన యాచనలను మనం చేయాలనంట, విజ్ఞాపనములను ప్రార్థనలను మనము చేయాలనంట. అప్పుడు మనము నెమ్మదిగా సంతోషంగా ఆనందంగా ఉంటామని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం.
నార్త్ కొరియా దేశంలోనంట క్రైస్తవులను హింసించుట మొదటి స్థానంలో ఉందంట. నార్త్ కొరియా దేశం క్రైస్తవులను హింసించడంలో మొదటి స్థానంలో ఉన్నది. నార్త్ కొరియా అధ్యక్షులు కింగ్ జోంగ్ ఓన్. కింగ్ జోంగ్ ఓన్ ఈ కింగ్ జోంగ్ ఓన్ భేటీ చేస్తాడు ఎవరు? మన యొక్క నాయకులు, ఉన్నటువంటి ప్రస్తుత నాయకులు. అంటే మన దేశము 11వ స్థానంలో ఉన్నటువంటి దేశము మన ప్రార్థన చేయకుండా మంచి ప్రభుత్వాల కొరకు, నెమ్మది కొరకు, సుఖం కొరకు, సంతోషం కొరకు, నెమ్మదిగా, ఆనందంగా, సంతోషంగా దేవుని సేవ పరిచర్య చేయడం విషయంలో మనం ప్రార్థన చేయకుండా ఒకవేళ ఉన్నట్లయితే, నార్త్ కొరియా దేశము ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఏ విధంగా ఉందో, మన భారతదేశం కూడా మొట్టమొదటి స్థానానికి వస్తుంది అనటంలో సందేహం ఏమి కూడా లేదు. వస్తే తప్పకుండా వస్తుంది, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలోకి రాబోతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవమైన బిడ్డలు మనమందరం కూడా ఏం చేయాలంటే, దేవుని దగ్గర మనము నెమ్మదిగాను, సంతోషంగాను, సుఖముగాను ఉండాలి అంటే నేను ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, విజ్ఞాపనము చేయాలి, యాచనలను చేయాలి. అప్పుడే మన దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా సంతోషంగా, ఆనందంగా క్రీస్తు కొరకు బ్రతుకుతాం. క్రీస్తు సేవ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుత దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు. సేవ చేయడానికి ఇబ్బందికర, సేవకు వెళ్తే నరికి చంపే పరిస్థితులు, ఆటంకాలు, పూర్తిగా ఏమిటికి బలహీనంగా ఉన్నవారు, ఏ అధికారం లేనటువంటి మామూలు వ్యక్తులు కూడా క్రైస్తవులను బెదిరించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం రాయబడిన విధంగా రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ఏం చేయాలి అంటే, మనము నెమ్మదిగా ఉండే విషయంలో వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మనకు బైబిల్ లేఖన భాగంలో రాయబడిన విధంగా మన యొక్క పూర్వీకులు, మన యొక్క పితరులు ప్రార్థన చేసేటప్పుడు అంట మతోన్మాదులు, రోమా ప్రభుత్వం వాళ్ళు వారిని తీసుకొని వెళ్ళి చెరసాలలో బంధించి, బాగా హింసించి, బెదిరించి, పునరుద్ధానం గురించి వాళ్ళు వాక్యం పునరుద్ధానం గురించి చెప్తూ ఉంటున్నప్పుడు, మీరు పునరుద్ధానం గురించి చెప్పకూడదు అని చెప్పి వారిని భయంకరంగా హింసించి, బెదిరించి, ఇక మీదట మీరు పునరుద్ధానం గురించి చెప్పకూడదు, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పకూడదు అని బెదిరించి వారిని ఇంకోసారి బెదిరిస్తే, మీరు ఈ విధంగా చేస్తే మిమ్మల్ని చంపేస్తాము, శిక్షిస్తామని బెదిరించి వాళ్ళు విడిచిపెట్టేటువంటి వారంట, బాగా హింసించి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసినట్టు వారంటే, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వారి యొక్క ఇరుగు పొరుగు అని కలిసి అందరికి వారికి ఉన్నట్టు సమస్యలను ఒకరికొకరు చెప్పుకొని, వారికున్న పరిస్థితులను ఒకరికి చెప్పుకొని, అందరు కలిసి అలాంటి సిచ్యుయేషన్లో కూడా, అలాంటి భయంకరంగా హింసించిన పరిస్థితులు కూడా అందరు కలిసి వారి కొరకు ప్రార్థన చేసేటటువంటి వారంట. మన పితరులు, మన బైబిల్లో ఉన్నటువంటి ఆది సంఘస్థులు. నేను కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అదరక బెదరక నేను ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. వాక్యం చెప్తుంది, రాజుల కొరకు, నాయకుల కొరకు, ప్రభుత్వాల కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారం అంటున్నాం. మన దేవుడు భూలోకాన్ని తలక్రింది చేసేటటువంటి దేవుడు మనకున్నాడు. గొప్ప గొప్ప మహారాజులను గడ్డి మేపించిన దేవుడు మనకున్నాడు. గొప్ప గొప్ప ప్రభుత్వాలే కూల్చబడినాయి. మన ప్రార్థన చేస్తే దేవుడు ఎంతవరకైనా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేటి క్రైస్తవ సమాజంలో ప్రియ సహోదరి ప్రార్థన చాలా చాలా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది ప్రార్థన. కాబట్టి నేను దేవుని బిడ్డలు అందరూ కూడా ప్రార్థన తప్పనిసరిగా మనం చేయాలి. ఎందల కడ లేచి ప్రతిరోజు దేవుని దగ్గర వ్యక్తిగత ప్రార్థన తప్పకుండా మన జీవితంలో ఉన్నట్లయితే, ఈ 2వ అధ్యాయము 1వ వచనం రాయబడిన విధంగా నెమ్మదిగాను, సంతోషంగాను, ఆనందంగాను మనం ఉంటామని మనం చూస్తున్నాం. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డరా మనం ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉన్నట్లయితే, దేవా ఇక్కడి నుంచి ప్రభు నాయన నా దేశం కొరకు తండ్రి నేను ప్రార్థన చేస్తాను,
నా దేశం కొరకు, నా రాష్ట్రం కొరకు, నా జిల్లా కొరకు తండ్రి, నా గ్రామం కొరకు ప్రభా నేను ప్రార్థన చేస్తాను ప్రభా, నాకు సహాయం చేయండి. దేవుని అడిగితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇప్పటి నుంచైనా, ఇంతకుముందు చేసామో చెబుతాను, ఇప్పటి నుంచి అయినా దేవా నేను ప్రార్థన చేసిన తీర్మానం చేసుకున్నాను. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ఏ విషయాలలో మనం ప్రార్థన చేయాలి, ఏ విషయమే మనం ప్రార్థన చేయాలి? అధికారుల కొరకు, రాజుల కొరకు. రాజుల యొక్క మారు మనస్సు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నారో, ఏ ప్రభుత్వాలైతే క్రైస్తవుల పైన చెడు ఆలోచన చేస్తుంటున్నారో, క్రైస్తవులను సంపూర్తిగా నాశనం చేయాలని ఆశ కలిగి ఉంటున్నారో, అలాంటి ప్రభుత్వ అధికారులను, రాజులను, నాయకులను దేవుడు మార్చులాగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి అసాధ్యమైందంటే కూడా ఏది కూడా లేదండి. నీవు ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చేస్తాడు. సువార్తకు ఆటంకంగా ఉన్నటువంటి రాజులను, చక్రవర్తులను, అధికారులను, నాయకులను దేవుడు మార్చులాగున మనము ప్రార్థన చేయగలగాలని దేవునికి లేఖన భాగంలో జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. అప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మన పట్ల కుమ్మరించబోతూ ఉంటున్నాడు. దేశ పరిస్థితి చాలా చాలా భయంకరంగా ఉంది కాబట్టి మా దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని మార్చిన ఆయన. ఎవరైతే దురాలోచన చేస్తూ ఉంటున్నారో, క్రైస్తవులను నాశనం చేస్తూ ఉంటున్నారో, అలాంటి వారిని క్రైస్తవులకు సహాయము చేసేటటువంటి వారిగా మార్చు ప్రభు అని మనం ప్రార్థన. బైబిల్లో ఎంతో మంది మారారు. క్రైస్తవులను హింసించినటువంటి వారు ఎంతో మంది కూడా మారినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నేను దేవుని బిడ్డలం అందరం కూడా మార్పు కొరకు మనము ప్రార్థన చేయాలని దేవునికి లేఖన భాగం చూస్తున్నాం. హిట్లర్ అనేకమైన క్రైస్తవులను, లక్షల మంది క్రైస్తవులను హింసించి భయంకరంగా చంపినట్లుగా మనం చూసాం. అప్పుడు ఎంతమంది క్రైస్తవులు ప్రాణం చేసినారు. అసలు ఒక్క యూదుడు కూడా ఉండకూడదనే అతని హిట్లర్ యొక్క ప్లాన్. యూదుడు ఉండకూడదనే హిట్లర్ యొక్క ప్లాన్. ఇప్పుడు నిజంగా మన ప్రభుత్వ ముఖ్య అధికారి ఇప్పుడు రెండవ హిట్లర్ అని చెప్పవచ్చు. అంత భయంకరంగా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వ అధికారి. లక్షల మందిని చంపివేశాడంటే చాలా చాలా భయంకరంగా చంపివేశాడు. అయితే ఆయన ఒక పార్టీ పెట్టాడు, హిట్లర్ నాజీ అనేటువంటి పార్టీ పెట్టాడు. నాజీ అంటే పార్టీ పెట్టి ఇక అనేక మందిని యవనస్తులను పోగు చేసుకొని క్రైస్తవులను పూర్తిగా సమూలంగా నాశనం చేయాలి అని ఎంతో ప్లాన్ చేశారు. కానీ దేవుడు గొప్పవాడు. అప్పుడు దేవుని బిడ్డ యొక్క ప్రార్థన, వారి యొక్క గోస దేవుడు చేశాడు. వారి ప్రార్థన విన్నాడు. ఈ నాజీ అనేటువంటి పార్టీ, హిట్లర్ నిర్మించినటువంటి ఏర్పాటు చేసిన పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. హల్లెలూయా. కాలగర్భంలో కలిసిపోయింది. యూదులు క్షేమంగా ఉన్నారు అక్కడెక్కడ, కానీ హిట్లర్ కనిపించకుండా హిట్లర్ ఏమైపోయిందంటే నామ రూపాలు లేకుండా అయిపోయినా. ఆ పార్టీ ఛాయలు కనిపించడం లేదు. ఆ పార్టీ ఏమైందో కూడా తెలియదు. ఆ పార్టీ నామరూపాలు లేకుండా అయిపోయింది. మనం ప్రార్థన చేస్తే అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతూ ఉంటున్నాడు. మనం ప్రార్థన చేస్తే అలాంటి అద్భుతాలు మన జీవితంలో చేయబోతూ ఉంటున్నాడని దీని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. క్రైస్తవులను మనం కూడా మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులను, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అధికారులను, నాయకులను నామరూపాలు లేకుండా దేవుడు చేసేస్తాడు. నీ ప్రార్థనలో, మన ప్రార్థనలో అంత శక్తి ఉంది. నామరూపాలు లేకుండా చేసేస్తాడు. ఆ పార్టీ మరలా కనిపించకుండా దేవుడు చేసేస్తాడు. హిట్లర్ నిర్మించిన పార్టీని ఏ విధంగా కనిపించకుండా దేవుడు చేశాడు, ఇప్పుడు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీని, నాయకులను దేవుడు కాలగర్భంలో కలిపేయబోతుంటున్నాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, నీవు నేను మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఒక 300 క్రీస్తు శకం 311వ సంవత్సరంలో క్రైస్తవులను భయంకరంగా హింసించినటువంటి చక్రవర్తి గలీరియన్ అనేటటువంటి చక్రవర్తి చాలా చాలా భయంకరంగా హింసించాడు. గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయిని కూడా చాలా భయంకరంగా చంపించాడు. సింహాలకు పుల్లకు వేశాడు చాలా మంది క్రైస్తవులు. చిన్న పాపను పొడిచి పొడిచి చంపించాడు. చాలా రకరకాలుగా జంతువుల చర్మాలలో పెట్టి దాన్ని ఎండకేసినప్పుడు, బ్రతుకున్నటువంటి వారి జంతువుల చర్మాల్లో చుట్టి ఆ ఎండకేసినప్పుడు ఆ చర్మము దగ్గర అవుతున్న కొలదిగా వారి ఎముకలు పటపట విరిగి అందులోనే కుళ్ళు బట్టి చనిపోయి కుళ్ళు బట్టి వాసన పడ్డ పరిస్థితులు మనం చూస్తూ వచ్చినాం. అంత భయంకరంగా హింసించినటువంటి వ్యక్తి చివరిగా ఆయన చనిపోయే పరిస్థితులలో మరణానికి సమీపంలో ఉన్నప్పుడు, క్రీస్తు శకం 311 సంవత్సరం మరణానికి సమీపంలో ఉన్నప్పుడు ఆయనకు ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరు కూడా క్రైస్తవులను హింసించకూడదు, క్రైస్తవుల జోలికి వెళ్ళకూడదు. అన్యులైనటువంటి రాజులలో ఈ క్రైస్తవుల పైన, అన్యులైన రాజుల ద్వారా క్రైస్తవుల పైన జరిగినటువంటి దాడులలో, ఆ యొక్క హింసలలో ఇది కడపటిది, చివరిది అని చరిత్రలో మనకు అనిపిస్తుంటుంది. క్రైస్తవ సంఘ చరిత్ర అనే బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఈ మాట రాయబడి ఉన్నాయి. మన ఆది క్రైస్తవ సంఘ చరిత్రలో అంత భయంకరంగా హింసించిన వ్యక్తి మారిపోయాడు. తన చివరి దశలో నేను క్రైస్తవులకు ఆ విధంగా ప్రభుత్వానికి ఆజ్ఞ జారీ చేసి సంతకం పెట్టేసి ఆయన గొప్ప కార్యం చేశాడు. నీవు నేను ప్రార్థన చేస్తే రాజులను కూడా, అధికారులను కూడా, చక్రవర్తులను కూడా దేవుడు మార్చి వేస్తాడని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడి బిడ్డను మనందరం కూడా, ఈ సహోదరి సహోదరు ప్రేమన దేవుడు, మనము రాజుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రార్థన చేయాలి. ఉద్యోగంలో ప్రార్థన చేసిన తర్వాత నేను మరలా ఏం చేస్తానంటే, తర్వాత చర్చిలోకి వెళ్ళి మళ్ళీ 1 అవర్ మళ్ళీ వ్యక్తిగత ప్రార్థన చేస్తాను. తర్వాత నేను కొంచెం వాకింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఒక గంట సేపు నేను ప్రార్థన చేస్తుంటాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒక గంట సేపు ప్రార్థన చేస్తుంటాను. మళ్ళీ మధ్యాహ్న కార్యక్రమంలో వీళ్ళు ఆ సమయాన్ని బట్టి మరలా ప్రార్థన చేస్తుంటారు. మనం ఎక్కువ ఈ సమయంలో ప్రార్థన 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 ఈ ప్రార్థన ఎప్పుడైతే చేసావో రాజుల హృదయాలను కదిలిస్తాడు దేవుడు. రాజుల హృదయాలలో గొప్ప మార్పును దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అప్పుడు దేవుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, రాజుల హృదయాలు మార్చేస్తాడు. కాబట్టి నేను అందరం కూడా ప్రార్థనలు చేద్దాం. చివరిగా మూడవదిగా, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుని అద్భుతాలు ఏ విధంగా ఉంటాయి? చాలా చాలా గొప్ప అద్భుతాలు ఉంటాయి. నెబుకద్నెజర్ రాజు ద్వారా చాలా చాలా హింసలు జరిగాయి అప్పుడు ఆయన రాజుగా ఉన్నప్పుడు. కానీ దేవుడు ఏం చేసింది తెలుసా? ఆయనను 7 కాలాలు జంతువుగా మార్చేసినాడు, గడ్డి తినిపించినాడు. దానియేలు భక్తుడు కలబోని చెప్పిన తర్వాత వెంటనే అది జరిగినట్లుగా మనము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 31 నుంచి 35 వచ్చినప్పుడు ఆ మాట తర్వాత చదువుకోనండి. గడ్డి తినిపించిన రాజును, చక్రవర్తిని, గొప్ప మక్తం లేని మహారాజును దేవుడు గడ్డి తినిపించిండు. ఊరు బయటకు అడవిలోకి వెళ్ళి నెట్టివేశారు ప్రజలందరూ కూడా. రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని బయట నెట్టివేశారంటే ఆయన పరిస్థితి ఎంత దుర్బల పరిస్థితి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తే అలాంటి కార్యాలు కూడా దేవుడు చేయబోతున్నాడు. నెబుకద్నెజర్ రాజు యొక్క తర్వాత అతను పశ్చాత్తాపడిన తర్వాత 7 కాలాలైన తర్వాత తిరిగి పశ్చాత్తాపడితే తిరిగి మళ్ళీ తన రాజ్యాన్ని తనకిచ్చినట్లుగా
మనం లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు నేను మనందరం కూడా ఏం చేయాలి అంటే, ఈ ప్రార్థన అనేది నీవు నేను చేస్తే అద్భుతాలు దేవుడు చేస్తాడు. నెబుకద్నెజరు రాజు విషయంలో దేవుడు అలాగనే చేసినట్లుగా మనం చూస్తుంటాం. నువ్వు నేను ప్రార్థిస్తే మన రాజుల్లో మన అధికారుల హృదయాలు కూడా దేవుడు కార్యం చేస్తాడు. హృదయాలు మార్చివేస్తాడు, సహకారులుగా చేస్తాడు. వాళ్ళను వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారిని, మతోన్మాదులుగా ఉన్నటువంటి వారిని దేవుడు మనకు సహకారులుగా మనకు చేస్తాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 19-20 దర్యావేషు రాజు అనుకుంటాను, ఆయన దానియేలును చెరసాలలో వేసినప్పుడు, సింహభూములు వేసినప్పుడు బయటికి వెళ్ళి అక్కడ గొప్ప మాట పలుకుతాడు రాజు. దానియేలు పిలిచి, జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగినట్లుగా మనం చూస్తాం. ఎంతో భయంకరంగా బాధ పెట్టినటువంటి రాజు ఇప్పుడు ఏమంటున్నాడు, దానియేలు దేవుడు జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు అంటే, దానియేలు నమ్మినటువంటి దేవుడు జీవం గల దేవుడు, సజీవుడు, గొప్ప దేవుడు అని ఆ రాజుకు అర్థమైపోయింది, ఆ రాజుకు తెలిసి వచ్చింది. నీవు నేను కూడా ప్రార్థన చేస్తే ఇప్పుడున్నటువంటి మతోన్మాదులకు, ఇప్పుడున్నటువంటి రాజులకు, అధికారులకు యెహోవా దేవుడే, యేసయ్య దేవుడే నిజమైన దేవుడు అని తెలిసి వచ్చే విధంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా! దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే, మనం రాజుల కొరకు, రాజుల కొరకు, మనము అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి. అప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు జరగలేకపోతున్నాయంటే, ఒకవేళ మన లోపల ఏమైనా ప్రార్థన జీవితం సన్నగిలిపోయిందేమో. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా పర్వాలేదు. సన్నగిలిపోయినటువంటి ఆ ప్రార్థన లేని జీవితాన్ని మనం ఏం చేయాలి అంటే, తిరిగి పునరుద్ధరించుకోవాలి, తిరిగి మనము ప్రార్థన చేయాలి. ఎస్తేరు, మొర్దెకై 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేశారు. హామాను యూదులందరినీ కూడా ఒక్కడు ఉండకూడదు అని చెప్పి మంచిగా గొప్ప ప్లాన్ చేస్తాడు, ఒక ఉరిపే తయారు చేస్తాడు మొర్దెకై కొరకు. కానీ చివరికి ఏం జరిగింది, ఆయన చేసినటువంటి ఆ ఉరిపోయాకే అతన్ని, హామానునే ఉరి తీసే విధంగా పరిస్థితులు దేవుడు కల్పించాడు. రాజు ఆ విధంగా ఆజ్ఞాపించే విధంగా దేవుడు పరిస్థితులను కల్పించాడు. పరిస్థితులు ఆ విధంగా జరిగేటట్టుగా దేవుడు చేశాడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. నీవు నేను ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టు, క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మారలేకపోతే కూడా వారిని శిక్షించి అయినా మనందరినీ కూడా క్షేమంగా దేవుడు ఉంచుతాడని దీనికి లేఖ మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీవు నేను ప్రస్తుతము మన దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కరం కూడా అంగలార్చాలి, కన్నీటి ప్రార్థన మనము చేయాలి, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ప్రశాంతమైన పరిపాలన దేవుడు మనకి ఇవ్వబోతూ ఉంటున్నాడు. లేకపోతే దుష్టరాజులకు దేవుడు అప్పగిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలను చాలా మందికి, దుర్మార్గ రాజులకు దేవుడు వారికి ప్రార్థన బట్టి అప్పగించాడు. దేవుడు చిన్న చిన్న దేశాలపైన కూడా అపజయం పొందారు ఇజ్రాయెల్ ప్రజలు, వారు చేసిన పొరపాట్లను బట్టి. ఆకాను విషయంలో అదే జరిగింది. అతని బట్టి చిన్న దేశం పైన ఓడిపోయారు. మనలో ఉన్నటువంటి బలహీనతను బట్టి, మనలో ఉన్నటువంటి విశ్వాసంలో సన్నగిలిన పరిస్థితులను బట్టి ప్రస్తుత దినాల్లో భయంకరంగా తయారవుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేవుని బిడ్డలమైన మనందరం కూడా ప్రార్థనలు చేద్దాం, విజ్ఞాపనలు చేద్దాం, యాచనలు చేద్దాం. మనం గొప్ప కార్యాలు మనం కనులారా చూడబోతూ ఉంటున్నాం. ఆ సంతోషాన్ని మనము పొందుకొనబోతుంటున్నాం, ఆ ఆనందాన్ని మనము పొందుకొనబోతుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల కొరకు, యాజకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలని మనం నేర్చుకున్నాం. అయితే ఆ ప్రార్థన ఎందుకు చేయాలి, ఏ విషయంలో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ఎలాంటి అద్భుతాలు మనం పొందుకుంటాం నేర్చుకున్నాం. రాజుల మారు మనసు కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనందరం కూడా నెమ్మదిగాను, సంతోషంగాను, ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితులు దేవుడు కల్పించలాగున, రాజ్య అధికారులను దేవుడు మార్చలాగున మనం ప్రార్థన చేద్దాం.
అప్పుడు దేవుడు గొప్ప కార్యాలతో మన జీవితం చేస్తాడు. అయ్యా యేసయ్యా నాకు సాయం చేయండి, నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని అడుగుతాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తండ్రి, అంగలార్చేటటువంటి గొప్ప మనస్సు నాకు దయచేయనే, అంగలార్చేట గొప్ప మనసు దయచేయ, ప్రార్థన చేసే జీవితం దయచేయ ప్రభు. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థించేటటువంటి మంచి సమర్పణ కలిగిన జీవితాన్ని ప్రభు నాకు దయచేయ ప్రభు దేవుని అడుగుదాం. అలాంటి జీవితం దేవుడు నీకును నాకును మనందరికీ దయచేయను గాక. ఆమేన్.